నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో ఈస్టర్ పర్వదిన వేడుకలు, పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు. రానున్న రోజుల్లో యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తాం. టీఎన్ఎస్ఎఫ్, ఐటీడీపీ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని రామాంజనేయులు భరోసా. సీఎం జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ధ్వజం. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కక్ష కట్టారు. సచివాలయాల ద్వారా పెన్షన్ పంపిణీ. ఏప్రిల్ 3న సచివాలయాలకు వెళ్లి పెన్షన్లు తీసుకోవాలన్న సజ్జల. టీడీపీ అధినేత చంద్రబాబు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి స్పష్టం. 5 ఏళ్ల వైఎస్ జగన్ పాలనలో జ్యుడిషియరీ తప్ప అన్ని వ్యవస్థలను నాశనం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడేపల్లిలో ఆయన ప్రజలతో సమావేశం నిర్వహించారు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే నియోజకవర్గానికి ఏమీ చేయలేదన్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద నటుడు, మంగళగిరిలో చిన్న నటుడు పోటీపడి నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. కూటమి అధికారంలోకి రాగానే పనుల విధానాన్ని సమీక్షించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తామన్నారు. అలాగే మైనింగ్ విధానంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని లోకేష్ వివరించారు. నేను మిమ్మల్ని అందరూ ఆలోచించమంటాను. నిజంగానే బాబు గారు డబ్బులు సంపాదించాలనుకుంటే ఆనాడు హైదరాబాద్ లో ఎకరం ₹1,00,000 కూడా లేకుండా ఆయన 1000 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు. సింపుల్ గా ఆ రోజే 1000 ఎకరాలు కొనుక్కుని ఉండొచ్చు. ఇంకా ఆయన తెలుసు కదా అభివృద్ధి విలువ, ఆయనే కొనుక్కుని ఉండొచ్చు. లేదంటే అమరావతి రాజధాని ఇక్కడ ప్రకటించే ముందర ఒక 400-500 ఎకరాలు ఆయన కొనుక్కుని ఉండొచ్చు కదా. కానీ ఏనాడు చేయాలి. క్రమశిక్షణ పట్టుదలతో మనం పనిచేయాలి. మీరు ఇంకో మాట అన్నారు తల్లి, అసలు మహిళలకి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు. ఈ రోజు మన ఇంట్లో కూడా చూస్తే మహిళలు ఆర్థికంగా సొంత కాలుపై ఉండాలని ఆయనే చెప్పారు తల్లి. ఈ రోజు నా క్రెడిట్ కార్డు బిల్లు ఎవరు కడుతున్నారు? బ్రహ్మణి కడుతుంది. నేను రోడ్ల మీద తిరుగుతా, నా క్రెడిట్ కార్డు బిల్లు బ్రహ్మణి కడుతుంది. అంటే ఒక క్రమశిక్షణ పట్టుదలతో మహిళల సొంత కాలుపై నిలబడాలని ఇంట్లో చూపించారు, ప్రోత్సహించారు. బాగా చదవండి, ఇంకా చేయండి, ఇంకా కష్టపడండి ఎప్పుడు చెప్తాను. హెరిటేజే ఒక పెద్ద ఉదాహరణ కదా. ఒకప్పుడు అమ్మ నడిపించేది, ఇప్పుడు బ్రహ్మణి ఫుల్ టైం వస్తే అమ్మ ట్రస్ట్ మొత్తం అమ్మే చూసుకుంటున్నారు. సో బాధ్యత వహించాలి. మహిళలు తప్పనిసరిగా బయటికి రావాలనేది బాబు గారు తెలుగుదేశం పార్టీ లక్ష్యం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. జిల్లా టీడీపీ కార్యాలయంలో విద్యార్థి విభాగం, ఐటీడీపీ సంయుక్త సమావేశంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు జగన్ పాలనలో టీడీపీ నేతలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారన్నారు. నేటి యువత ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియా, సిద్ధం పోస్టులకు 100 కోట్లు ఖర్చు పెడుతుంది. చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, మీరు ఎందుకు ఖర్చు పెట్టడం లేదని. అలాంటి వాళ్లకు మేము ఒకటే చెప్తున్నాం, మా దగ్గర అవినీతి సొమ్ము లేదు అని స్పష్టంగా చెప్పగలిగామని వారు తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గంలో ఈ 3 విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నా యువత మీద ఈగ వారాలన్నా నాకు రాజ్యాంగం చదివిన వ్యక్తి ఇక్కడ. నీ డబ్బులకి డుమార్లకి భయపడేవాడు కాదు. ఇక్కడ ఏం చేయాలనుకుంటే దానికి 10 చేసే శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయి. మాకు యువత ఉంది. మాది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచనతో కూడుకున్నటువంటి యువత. నీలాగా పిలువని పేరంటానికి వచ్చి ఇక్కడ డిస్టర్బ్ చేసి ఏదో సాధించాలనుకునేటటువంటి పిచ్చి వాళ్ళ ఆలోచన మా యువతకు లేదు. 2013-14లో సామాజిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టారు.
ఎక్కడ మాచర్ల గురజాల ఆ ప్రాంతంలో 10 సంవత్సరాలు నేను పోటీ చేయలే. ఈ రోజుకు కూడా మీరు అక్కడికి వెళ్ళండి, వెళ్తే ఈ రోజుకి ఉంటాయి. ఈ రోజుకి 3 నుంచి 4 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో కూడా ఆల్రెడీ నేను వాటర్ సమస్య మీద నేను తీరుస్తూ ఉన్నాను. మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు అందరికన్నా కూడా నాకు పూర్తి అవగాహన ఉంది. నేను అత్యంత పేదరికం ఉన్న ప్రాంతాలకు వెళ్ళా. వాళ్ళు అడిగే సమస్యలు కొన్నే. ఒకటి, ఈ మురుగు వాసన, ఈ డ్రైనేజ్, వాటర్ లేదు ఈ రోజున. ఏ ఇంటికి పోయినా కూడా క్లీన్ డ్రింకింగ్ వాటర్. ఆదాయాలు కార్మికులందరికీ విపరీతంగా పడిపోయినాయి. ఒకప్పుడు 20-25 వేలు ఆదాయం వచ్చేవాళ్ళు ఈరోజు 10-15 వేల రూపాయలు పడిపోయారు. వాళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి అవ్వలేదు. ఎంటైర్ గుంటూరు పట్టణం చుట్టూ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. జనసేన కార్యకర్తల్ని మా గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తమదని తెదేపా గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతి రోడ్డులోని ఏ కన్వెన్షన్లో గుంటూరు పశ్చిమ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పెమ్మసాని మాట్లాడుతూ జగన్ కు అవినీతి సొమ్ము అండగా ఉంటే పవన్ కళ్యాణ్ కు ఆయన అభిమానుల గుండెల నిండా ధైర్యం, ప్రేమే అండగా ఉన్నాయి. జగన్ ఆర్థిక వనరులను నిర్వీర్యం చేస్తూ సహజ వనరులను దోచుకుంటున్నారు. అవినీతి సొమ్ముతో సిద్దం పోస్టర్లు, సోషల్ మీడియాను ప్రభుత్వం నిర్వహిస్తుందని విమర్శించారు. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కష్టాలు సుఖాలు వచ్చినా కలిసి పంచుకుందామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారన్నారు. తెనాలిలో గాజు గ్లాస్ గుర్తుపై, జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి పవన్ మనో సంకల్పానికి అండగా నిలుద్దామన్నారు. కార్యక్రమంలో తెదేపా గుంటూరు పశ్చిమ అభ్యర్థి గల్లా మాధవి, జనసేన సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, గుంటూరు పశ్చిమ తెదేపా ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర, నిమ్మల శేషయ్య పాల్గొన్నారు. మా దృష్టికి తీసుకొస్తే మేము పెద్దలతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తాం తప్పితే మీ స్థాయిలో ఎవరు కూడా అభిప్రాయాలను తెలుసుకోవడానికి మరొకసారి విన్నవించుకుంటూ పెద్దలు మన పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి అత్యవసరంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఇప్పుడు మనమందరం సమిష్టిగా పనిచేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒక రాష్ట్రపతిని కానీ శాసించేటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు. అదేవిధంగా కంబైన్డ్ స్టేట్ లో చరిత్రలో జరిగినటువంటి అభివృద్ధి, ఏ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చి తెలుగు జాతి గర్వించదగే విధంగా పనిచేశారు. అయితే అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు ఎన్నో అవమానాలు గురి చేస్తున్నా కూడా ఆయన తగ్గి మీ అందరూ మనమందరం బాగుండాలని ముందుకు వెళ్తున్నటువంటి ఒక గొప్ప సహనమూర్తి అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఆ అన్న స్ఫూర్తిని నా మనసులో నింపుకొని ఈ రోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఈ రోజు ఈ తొలి అడుగు వేస్తున్నాను నేను. కాబట్టి ఇక్కడున్న ప్రతి సైనికుడు, ప్రతి వీరమహిళ నా వెనకుండి నన్ను ముందుకు నడిపించి మన గుంటూరుని ఎన్నో విధాల వెనకబడిపోయిన మన గుంటూరుని అభివృద్ధి పదంలో పనిలెప్పించేలాగా మీ ప్రతి ఒక్కరూ నాకు వెన్నుదన్నుగా నిలవాలని నేను పేరు నా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు కక్ష కట్టారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుది మోసపూరిత రాజకీయమని, వాలంటీర్ వ్యవస్థపై పూటకో మాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారని ఆరోపించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా సామాజిక పింఛన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, లబ్దిదారులు సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తీసుకోవాలని తెలిపారు. ఏప్రిల్ 3న పింఛన్లు అందించనున్నట్లు సజ్జల వెల్లడించారు. చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల, వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ఫిట్ పెట్టడము, దాని స్పెషల్ పర్పస్ వెహికల్ లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత 4 ఏళ్లుగా వృద్ధులు, వికలాంగులు, పెద్దవాళ్ళు
పూర్తిగా పెన్షన్ మీద జగన్ వాళ్ళ మనుమడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా 3,000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు వాళ్ళకు. ఇంతకంటే కక్షపూరితంగా వ్యవహరించే అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా ఎక్కడైనా? రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపే సత్తా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కడికే ఉందని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. అనుభవం, బాధ్యత ఉన్న నేతకు మనమందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ అసమర్థ అవినీతి పాలనతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు జెట్ స్పీడ్తో దూసుకుపోతుంటే మన రాష్ట్రం వెనకబడిపోయిందని అన్నారు. గతంలో రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా చంద్రబాబు నిరంతరం శ్రమించారని ఆమె గుర్తు చేశారు. వైసీపీ సర్కార్ రాష్ట్ర యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ వైసీపీ వ్యవస్థగా పనిచేయడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని మాధవి పిలుపునిచ్చారు. యువత ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నష్టపోయినంత మరి ఏ ప్రభుత్వంలోనూ నష్టపోలేదు. ఉద్యోగాలు లేక, పిల్లలకి చదువులు లేక ఎంతో కష్టపడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అని చూస్తూ వయస్సు తేడా కూడా లేకుండా 14 ఏళ్ల వయసు కాడి నుంచి ఈరోజు మనం డ్రగ్స్, గంజాయి వాడుతున్న పిల్లల్ని రాష్ట్రంలో చూడడం జరుగుతుంది. ఇంతటి దయనీయమైన రాష్ట్ర యువత పరిస్థితి గత ఏ ప్రభుత్వంలోనూ చూసింది లేదు మనం. అలాంటి యువతకి చంద్రబాబు నాయుడు గారు ముందుండి తాను ఒక డ్రైవర్ అయి వారి భవిష్యత్తు కోసం ముందుకు నడిపించే ఒక యోధుడిలాగా నిలుస్తాను అని హామీ ఇస్తున్నారు. ఈరోజు మనం చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని గెలిపించుకొని ప్రభుత్వాన్ని మనం తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా నేను కోరుకుంటూ, ఎన్నికల సమయంలో సీఎం జగన్ నా బీసీలు అంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పురంధరేశ్వరి పాల్గొన్నారు. నా బీసీ అని వైఎస్ జగన్ పెదాలపై తప్ప గుండెల్లో లేదని చెప్పారు. వైసీపీ రాక్షస పాలనలో ప్రజలంతా ప్రభుత్వ బాధితులేనని మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు వేదిక మీదకి వచ్చి నా బీసీలు అని చెప్పి గుండెలు కొట్టుకోవటం కాదు, నీ గుండె నిజంగా బీసీల కోసం కొట్టుకోవాలి. కానీ నీ గుండె చప్పుడులో ఎక్కడా కూడా బీసీలకి ఆ ప్రాధాన్యత కావచ్చు, లేకపోతే వారి పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి అనేది లేనటువంటి నేపథ్యంలో నిజంగా ఈ ప్రభుత్వం కొనసాగాల, ఆ ముఖ్యమంత్రి ఉండాలా అక్కడ. అది కేవలం బీసీలనే కాదు, రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉంది. అప్పుల ఊబిలోకి నెట్టివేశారు. 12.5 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఇవాళ ప్రతి తెలుగువాడి నెత్తిన ఉన్నది. అంటే కేవలం మన బిడ్డలు కాదు, వారికి పుట్టేటువంటి బిడ్డల తల మీద కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 లక్షల అప్పు భారం ఉంది. ఇప్పుడు కొరటిపాడు వాకర్స్, బుజ్జినగుండ్ల వాకర్స్లలో టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాల మాధవి పర్యటించారు. వాకర్స్ల నుండి సమస్యలను అడిగి తెలుసుకుని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రస్తుత బిజీ లైఫ్లో వ్యాయామం చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. అనంతరం వాకర్స్ ని టీడీపీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు. తర్వాత ఇక్కడ జిమ్ అనేది ఉంటుంది, దాంట్లో ఇంకా ఎక్విప్మెంట్ లేదన్నారు, అవి ఎలా చేయాలని ఓవరాల్గా సమస్యలు అర్థమైనాయి కాబట్టి 1 by 1 చేసుకుంటా వస్తాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని వేల మంది చుట్టుపక్కల జరుగుతున్నారు. ఇదంతా మనం యాంత్రిక జీవనంలో ఉన్నాం కాబట్టి ఇలాంటివి కనీసం 2 కిలోమీటర్స్కి 1-2 అద్భుతంగా, అంటే పొద్దున్నే లేకుండా ఎక్సర్సైజ్ డైలీ చేయాలంటే చాలామంది మోటివేషన్ ఉండదు. దీన్ని ప్రాపర్గా చేస్తే రావాలి, మోటివేటింగ్గా ఫ్యామిలీతో వచ్చి మనం నడవాలనే విధంగా చేసినప్పుడు మాత్రమే సమాజానికి మేలు జరుగుతుంది. ఆ విధంగా దాని తత్వం అర్థమైంది కాబట్టి ఆ విధంగా వర్క్ చేసే దాంట్లో మేము ముందుకెళ్తాం. నార్త్ పారిష్ చర్చ్ లో ఈస్టర్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలో క్రైస్తవులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమని మత ప్రబోధకులు బాబురావు తెలిపారు. 30 ఏళ్ళు పరిశోధన చేశాడు కదా. యేసుక్రీస్తు సమాధిని జయించలేదు, ఆయన మరణించాడు. ఇది ఒక అపూర్ణ కల్పన. ఆయన సమాధిలోనే ఉన్నాడు. ఫ్రామ్ మోరిసన్ అనే ఆయన 30 సంవత్సరాలు బ్రిటిష్ యువ న్యాయవాది పరిశోధన చేశాడు. కానీ ఎక్కడ యేసుక్రీస్తు పునరుద్ధానము కాలేదు అన్న ఆనవాళ్ళు అతనికి కనబడలేదు. ఎవరైనా భారతదేశానికి వస్తే గాంధీ సమాధి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నివాళి అర్పిస్తారు. ఎవరైనా అమెరికా వెళ్ళాలనుకుంటే అక్కడ అబ్రహాం లింకన్ సమాధిని చూస్తారు. ప్రపంచంలో ఉన్న మేధావులందరూ, గొప్పవాళ్ళందరూ వారి సమాధుల్లో నిక్షిప్తంగా ఉన్నారు. ఈ ప్రపంచంలో భూమికి కేంద్రమైన యెరూషలేములో యేసుక్రీస్తు సమాధి నేటికి కూడా ఖాళీగా మనకు కనబడుతుంది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా ఏసీ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ ప్రారంభించారు. పండుగల సమయంలో రక్తదానం చేయాలంటూ మానవ రక్తదాతల సంస్థ ప్రత్యేక బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేపట్టడం అభినందనీయమన్నారు. సకాలంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు రమేష్ కుమార్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. ఒక పేదవాడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పేదవాళ్ళకి, పేద రోగులకి, రక్తంతో అవసరం ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ ట్రామా కేసులు అయితే మాత్రం దెబ్బ తగిలిన వాళ్ళు, యాక్సిడెంట్ కేసులు రోజుకి దాదాపు 40-50 కేసులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఒక్కొక్కడికి 5-6 బాటిల్స్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. అలానే క్యాన్సర్ ఆపరేషన్ కానీ, మాతా శిశు విభాగంలో డెలివరీ కేసులకు కానీ, అలానే గుండె ఆపరేషన్లు కూడా చేస్తున్నామండి మేము. అలానే అవసరాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ వందలాదిగా పేషెంట్లు, వేలాదిగా హాస్పిటల్కి వస్తున్నప్పుడు వాళ్ళకి బ్లడ్ ఎక్కడ కావాలన్నా మాకు చాలా ఇబ్బంది అయిన క్రమంలో మా బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ సురేష్ గారు అయితే మాత్రం నిరంతరం గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా, నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఆఫీసర్గా చాలా అభినందిస్తున్నానండి. అందరికీ ఇది స్ఫూర్తి కావాలని అందరూ రక్తదానం చేసి, అన్నదానం కంటే గొప్పదండి రక్తదానం. ఒకప్పుడు అన్నదానం విన్నా, కానీ ఇప్పుడు అన్నం ఎవరు అడగడం లేదు. రక్తదానం అన్నిటికంటే గొప్ప అనేది ఇప్పుడు ప్రజెంట్ నినాదం. కాబట్టి అందరూ రక్తదానం చేసి, అంటే ఎంత డబ్బు పెట్టినా ప్రాణాలని కాపాడుకోలేము, అలాంటి ప్రాణాలని కాపాడుతుంది. మరవలేంది ఎక్కించుకున్న అతను ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోడు, ఎందుకంటే రక్తగ్రహీత ఎప్పుడూ మర్చిపోడు. అందుకని ఇలాంటి బృహత్కర కారణానికి మన గుంటూరు ఏసీ కాలేజ్ వేదిక కావడము నిజంగా చాలా గొప్పది. చాలా మంది మిత్రులు సహకరించినారు. ఫస్ట్లో కొంచెము ఇబ్బంది పడినా, ఏమంటే పోదాము అంటే సరే కామన్ ప్లాట్ఫామ్ మనకి ఏసీ కాలేజ్ ఉంది కదా అని మొదలుపెట్టినాము. నిజంగా స్పందన బాగుంది. తప్పకుండా వందలాది సంఖ్యలో పాల్గొంటారని ఆశాభావం ఉంది, నమ్మకం ఉంది. తప్పకుండా సక్సెస్ అవుతాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, ఎస్పెషల్లీ మానవత కానీ, డాక్టర్ జానీ, వినయ్ కుమార్ కానీ, లేకపోతే సాగర్ కానీ, ప్రిన్సిపాల్ మోసెస్ కానీ, ముఖ్యంగా జనరల్ హాస్పిటల్ శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నగరంలో భారీ రథయాత్ర నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఉత్సవ వేడుకల పోస్టర్లను ఆవిష్కరించారు. మంత్రి రజని, ఎమ్మెల్యే ముస్తఫా, బీజేపీ నేతలు చందు సాంబశివరావు, శనక్కాయల ఉమాశంకర్, జనసేన నేత గాద వెంకటేశ్వరరావు, పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి వేర్వేరుగా పోస్టర్లను ఆవిష్కరించారు. ఏప్రిల్ 17న జరిగే భారీ రథయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా నా వంతుగా మీకు పూర్తి స్థాయిలో సహాయ పెట్టాలని నాకు అనిపించింది. సో మీకు ఏదున్నా అవసరం ఉండకపోవచ్చు, బట్ ఏదైనా ఉంటే కానీ మీరు అదనం ఉందని మాత్రం మర్చిపోవద్దని చెప్పి మీ అందరికీ ఒకసారి గుర్తు చేసి మీకు ఆ కార్యక్రమం కానీ ఇది కానీ మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఇన్ని చుట్టాలను బాగా చేస్తాం, ఎంతమంది మనం జీవనం పోసాం, ఎంతమందికి మనం చేసాం. కానీ ఏదో ఒక రోజున ఆ రోజు మన నాగేశ్వర గారు ఈ విధంగా చేయబట్టి నా బతికి ఈ విధంగా ఉందని చెప్పేసి ఏదో ఒక్కరు జ్ఞాపకం చేసుకుంటాడు. లేదా పేరు ఒక్కబడి వాళ్ళు నన్ను ఈ విధంగా నన్ను చేస్తే చదివించారు కాబట్టి నేను ఈ స్థాయికి వెళ్ళాను చెప్పేసి జ్ఞాపకం చేస్తాను. కాబట్టి అసలు శ్రీరామనవమి, శ్రీరామ ఉత్సవాలు, శోభాయాత్ర మనం ఎందుకు జరుపుకుంటాం?
శ్రీరాముడు ఎవరు, ఎప్పుడో త్రేతాయుగంలో ఉన్న ఒక రాజుగారి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఆయన్ని భగవత్ స్వరూపంగా ఎందుకు మనం ఆరాధిస్తున్నాం, భగవంతుడిని ఎందుకు అనుకుంటున్నాం, విష్ణు రూపాన్ని ఎందుకు అనుకుంటున్నాం, వీటికి అనేక ఆధ్యాత్మిక వివరణలు ఉంటాయి, సామాజిక వివరణలు ఉంటాయి, మరి రాజరికం పరిపాలన సంబంధించినటువంటి వివరాలు ఉంటాయి. ఏదేమైనప్పటికీ రాముడు చూపించినటువంటి మార్గం, ఆ రామాయణం మనకి ఆది గ్రంథంగా, మరి మనకి ఉత్తమ గ్రంథంగా, మనకి మార్గదర్శిగా యుగాలుగా నిలబడింది. కాబట్టి ఏదైతే ఒక మంచి మనం చేసామో మంచి పని, ఆ మంచి పనిని అందరూ కూడా వాళ్ళు మంచి చేశారు అని అనిపించుకునే విధంగా రేపు జరగబోయే కార్యక్రమం మీరు ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ముందుగానే రేపు జరగబోయే కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలుపుతూ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రచారంలోకి వస్తారని అన్నారు. ఎంతో కాలంగా పార్టీలో క్రియాశీలకంగా ఆలపాటి తెరాలి ప్రచారంలో పాల్గొంటారని పెమ్మసాని అన్నారు. పార్లమెంట్ పరిధిలో తాగునీటి, డ్రైనేజీ, రోడ్డు సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఒకటి, ఆలపాటి రాజా గారు లాస్ట్ 5 సంవత్సరాలు విస్తృతంగా కష్టపడ్డారు. లాస్ట్ 10 సంవత్సరాలు విపరీతంగా కష్టపడ్డారు. అలాంటి వ్యక్తికి మేము సీట్ అకామిడేట్ చేయకపోతే ఎవరైనా ఒక మనిషి అనే వ్యక్తికి బాధ ఉండటం అనేది సహజం, లేకపోతే అబ్నార్మల్. కాబట్టి ఆయన కొంత బాధపడ్డ మాట వాస్తవం. అందరూ, నేను, మనోహర్ గారు, రాజా గారు అందరం కలిసి మాట్లాడుకున్నాం. మీరు చూడండి, నిన్నటి నుంచే ఆయన మొదలుపెట్టారు. రేపటి నుంచి రాజా గారే తెనాలి నియోజకవర్గం మొత్తాన్ని ముందుండి నడిపించబోతున్నారు. ముందుండి ఆటిజం పిల్లల కోసం బ్రాడీపేటలో స్పెక్ట్రమ్ కేర్ థెరపీ సెంటర్ నూతనంగా అందుబాటులోకి వచ్చింది. డాక్టర్ రామ్ తారక్నాథ్, డాక్టర్ బసోపన్నయ్య స్పెక్ట్రమ్ కేర్ ను ప్రారంభించారు. బిహేవియరల్ థెరపీ, యాక్యుపెంచర్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ ను నిష్ణాతులచే అందించనున్నారు. మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూడడం వల్ల పిల్లలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని స్పెక్ట్రమ్ కేర్ నిర్వాహకులు డాక్టర్ రఘురామరెడ్డి తెలిపారు. అలాంటి వారికి సరైన చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఎట్లా అంటే మనం మాట్లాడేటప్పుడు పిల్లలు మనం పిలిచినా వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వకపోవడం, తర్వాత వాళ్ళు మన కంటిలో కన్ను పెట్టి చూడకపోవడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా బిడ్డ సరిగ్గా లేడు అని ఎవరన్నా గ్రాండ్ ఫాదర్ కనుక చెప్పాడంటే దట్ ఈస్ ది ఎర్లియస్ట్ సైన్ ఆఫ్ ఆటిజం. ఆ విధంగా బిహేవియర్ మిగతా పిల్లలతో పోల్చుకున్నప్పుడు మా బిడ్డ సరిగ్గా లేడు, ఆ స్థాయికి, ఆ వయసుకు తగ్గటువంటి పరివర్తన లేదు అనేటటువంటి అభిప్రాయం పెద్దలు కనుక గమనించి వ్యక్తపరిస్తే వాళ్ళని క్లినికల్ సైకాలజిస్ట్ చేత ఎవాల్యుయేట్ చేయించి వాళ్ళకి తగినటువంటి బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ప్లే థెరపీ అవి కనుక ఇస్తే వాళ్ళని మామూలుగా సాధారణ జీవనంలోకి మళ్ళా తీసుకొచ్చి మామూలు స్కూల్లో చేర్పించి వాళ్ళకి విద్యాబోధన, వాళ్ళ యొక్క తెలివితేటలు ఉపయోగించి వాళ్ళు పైకి ఎదిగేదానికి ఎంతో ఉపయోగపడతాం. శ్రీ మంజునాథ నాట్యక్షేత్రం కార్యనిర్వాహకులు, ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ రాజుపాలెం మనోజ్ఞ ఆధ్వర్యంలో శ్రీ త్యాగరాజు సాంస్కృతిక సంఘం నందు శ్రీ మంజునాథ నాట్యక్షేత్రం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శరణం నరేంద్ర కుమార్, జంపని కిషోర్ బాబు, సకుటూరు వెంకటరమణ, రవిబాబు, డాక్టర్ వైఎస్ఆర్కే శర్మ, డాక్టర్ డి నాగమల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలపై ఆసక్తి కలిగి ఉండాలని తెలియజేశారు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు పెంపొందించే విధంగా విద్యార్థులు అలవర్చుకోవాలని కోరారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలో ప్రావీణ్యం పొందాలని, వారి తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. ఏ రంగంలోనైతే పిల్లలు ఆసక్తి చూపుతారో వారి తల్లిదండ్రులు వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఇలా చాలా మంది ఈ వార్షికోత్సవాన్ని దానికి చాలా డాన్స్ అనేది ఇప్పుడు ఈ ప్రెజెంట్ సొసైటీలో వెస్ట్రన్కి మూవ్ అవుతుంది. అందరూ వెస్ట్రన్ డాన్స్, ఈ వెస్ట్రన్ కల్చర్కి ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళు అలవాటు పడుతున్నారు. సో దీనికి నేను ఈ కల్చర్ని పోగొట్టాలి, మన ఇండియన్ కల్చర్, మన ట్రెడిషన్, మన ఇంటిని ముందుకు తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను, ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉంటాను. నాకు మనోజ్ఞ నా వెనకాల ఉన్న చిన్నపిల్లలంతా ఏజ్ గ్రూప్ నుంచి తెలుసు. ఆ అమ్మాయి 1-2 పర్ఫార్మెన్స్ ఇస్తే ఒకసారి చూశాను నేను. ఆల్ ఆఫ్ ద సడన్ నన్ను ఇన్వైట్ చేశారు ఈ ప్రోగ్రామ్కి రమ్మని. వస్తే ఇక్కడ అమ్మాయి ఒక 100 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుందో ఒక పెద్ద నాట్య కళాక్షేత్రం ఉంది అని చెప్పి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను అనమాట. నెంబర్ 2, మనం ఎక్కువ ఎడ్యుకేషన్ కృషి చేస్తాం.
ఎడ్యుకేషన్తో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా కిడ్స్కి ఉండటం వల్ల క్రియేటివిటీ డెవలప్ అవుతుంది. క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఈరోజు మనం మాట్లాడుతున్నాం, అవి రావాలి అని అంటే అదర్ యాక్టివిటీస్లో కూడా ఎక్స్పోజర్ ఉండాలి కిడ్స్కి. సో ఇలాంటి దాన్ని చేయటం వల్ల బాగా ఉంటుంది. మనం ఎక్కడే కదండి వెస్ట్రన్ వరల్డ్లో మన అమెరికాకి వెళ్ళినా కానీ అక్కడ వీకెండ్ అయితే పిల్లల్ని తీసుకొని క్లాసెస్కి వెళ్తున్నాం. ఆ క్లాసెస్ ఏంటంటే సంగీతం, నాట్యం, మన ఇండియన్ కల్చర్ని అభివృద్ధి చేస్తూ అక్కడ బాగా మన ఇండియన్ కల్చర్ని డెవలప్ చేస్తాం. అదేవిధంగా మనం ఇక్కడున్న జనరేషన్, ఇక్కడున్న పాపులేషన్, ఇక్కడున్న జనం కూడా ఆ బాటల్లో వెళ్తే బాగుంటుంది. ఒకప్పుడు మనం చేసిందే. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ముస్లిం మత పెద్దలు కోరారు. రాబోయే తరాల భవిష్యత్ కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ముస్లిం మత పెద్దలు తెలిపారు. అర్హత ఉండి ఓటర్ కార్డు పొందని వారు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించారు. ముస్లిం మైనార్టీలు ఓటు హక్కును తేలిగ్గా తీసుకోవద్దని, మసీదుల్లో ఇమాంలు, మౌజన్లు ఓటు హక్కుపై అవగాహన కల్పించాలన్నారు. हर आदमी अपना फरीज़ा समझकर अपने माओं और बहनों और जितने भी बूढ़ी औरतें हैं जो नहीं जा सकती, कम से कम उनको सवारियाँ रखकर उनको ज़रूर वहाँ तक पहुँचाकर उनका वोट ज़रूर हासिल करें। 100% वोट सूबे आंध्र प्रदेश के अंदर इस्तेमाल करने की आज बहुत ही अशद ज़रूरत है। मैं सारे मुसलमानों से यही अपील करूँगा, जितने भी माइनॉरिटी वोट्स हैं जो ये चाहकर के गर्मी का मौसम है, अब जाएंगे तो गर्मी बहुत है, रोज़ा लग रहा है, रोज़े की हालत में बाद में जाएंगे, ये समझते हुए समझेंगे शाम हो जाती फिर बैलेट बॉक्स बंद कर दिया जाता। तो मेरे भाइयों, ये ऐसा हुआ कि हमने वोट के मसले में खियानत की है और इस खियानत का जुर्माना अल्लाह ताला के नज़दीक ज़रूर इसकी पकड़ होगी। ముస్లిం సోదరులందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఓటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ధారిస్తుంది. మన ఓటు మన పిల్లల భవిష్యత్తుని నిర్ధారిస్తుంది. మన ఓటు మన సంక్షేమం మరియు అభివృద్ధికి పునాదులేస్తుంది. అందుకని ముఖ్యంగా ముస్లిం సోదరులందరూ, మైనార్టీలందరూ తమ ఓటు హక్కుని తేలికగా తీసుకోకండి. మసీదులలో ఇమాంలు, మౌజన్లు, అదేవిధంగా మత పెద్దలు, అదేవిధంగా తబ్లీగ్ జమాత్ పెద్దలు, ముస్లిం ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళ యొక్క పెద్దలందరూ కలిసికట్టుగా ముందుకొచ్చి మన ముస్లిం సోదరులందరినీ 100% ఓటింగ్ జరిగేలా మీరు రాబోయే రోజుల్లో ప్రయత్నం చేస్తారని, కృషి చేస్తారని, ఈ యొక్క ఓటు యొక్క అవగాహన ప్రజల్లో బలంగా తీసుకొస్తారని కోరుకుంటున్నాము. ప్రతి ఆదివారం వలె ఈ ఆదివారం కూడా అవగాహన సంస్థ ఉచిత వైద్య అవగాహన శిబిరం నిర్వహించింది. అరండల్పేటలోని అవగాహన కార్యాలయంలో చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ పివికేఆర్ రామకృష్ణ, యోగా ధ్యాన నిపుణులు వివి రావు వైద్య సలహాలు అందించారు. చర్మ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ధ్యానం, యోగాలతో ఆరోగ్యంగా, ఆనందంగా ఎలా ఉండాలో వారు వివరించారు. ఆరోగ్య సభా కార్యక్రమాన్ని కొండ శివరామిరెడ్డి పర్యవేక్షించారు. డయాబెటీస్ ఉంటే రావచ్చు, ఫంగల్ డిసీజెస్ ఉంటే రావచ్చు, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నా రావచ్చు. దాన్ని మీరు ట్రీట్ చేయించుకోవాల్సిందే. చెవి చర్మంపై జిల ఎందుకు వస్తుంది? చెవి చర్మంలో జిల రావటానికి ఈ వయస్సులో మెయిన్ కారణము మీ డై అండి, హెయిర్ డై. హెయిర్ డైలో వాడుతుంది. తర్వాత చుండ్రు వల్ల కూడా మీకు చెవి పైన దురద రావచ్చు. హెయిర్ డైస్ వాడకండి, ఏం ఉపయోగం లేదు. ఇంకా ఈ వయసులో కనుక మనం హెయిర్ డై వాడితే ఒకసారి అర్థంలో చూసుకుంటే మనమే అన్ఈజీ ఫీల్ అవుతాం. దానివల్ల క్యాన్సర్ అంటే ఎట్లా రాదు, అది లోపలికి పోతే క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు మీసానికి డై చేశారనుకోండి, అది డెఫినెట్గా. ఏప్రిల్ 9వ తేదీన జరిగే ఉగాది వేడుకల సందర్భంగా గుంటూరు మెడికల్ అసోసియేషన్ వైద్యుల పిల్లలకు ట్రంక్ రోడ్లోని అసోసియేషన్ ప్రాంగణంలో ఆటల పోటీలు నిర్వహించారు. వైద్యులు, వారి పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు మెడికల్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ రాజేష్ గణేశుని మాట్లాడుతూ పిల్లలకు చదువుతో పాటు ఆటల్లో కూడా పాల్గొంటే పోటీతత్వం అలవడుతుందని చెప్పారు. గెలుపొందిన వారికి ఉగాది రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ సంజయ్ యలమంచులి, డాక్టర్ దుర్గా చైతన్య గణేశుని, చేబ్రోలు సునీత, డాక్టర్ మహతి, డాక్టర్ నాగ సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సత్తెనపల్లి రూరల్ మండలం కట్టావారిపాలెం గ్రామంలో నాగేంద్ర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 39వ డివిజన్ మారుతినగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో జరిగిన ప్రత్యేక పూజలలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని, స్థానిక కార్పొరేటర్ మార్కెట్ బాబు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామిని భారీ మెజారిటీతో గెలిచేలా చూడాలని వేడుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతి మండలం అమరావతి గ్రామానికి చెందిన ముస్లిం టీడీపీ కార్యకర్తలు ఎస్కే జానీ షరీఫ్, ఎస్కే నజీర్ భాషా, ఎస్కే ఇమాం షరీఫ్, ఎస్కే ఖాసిం, అనిల్ కుమార్, ఎస్కే రెహమాన్ తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుందని తెలిపారు. నమస్కారం.